నమస్తే గాయ్స్, టీసీఎస్లో జాబ్ క్రాక్ చేయడానికి ఎన్క్యూటీ అప్లై చేసావా? కానీ ఎన్క్యూటీ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడం టఫ్ అనిపిస్తుందా? ఈ వీడియోలో నువ్వు నీ ఎన్క్యూటీ ఎగ్జామ్ని క్రాక్ చేయడానికి పర్ఫెక్ట్ స్ట్రాటజీ, ఇంపార్టెంట్ టిప్స్, ఇంపార్టెంట్ టాపిక్స్, బెస్ట్ రిసోర్సెస్, లాస్ట్ మినిట్ టిప్స్, అందరూ చేసే కామన్ మిస్టేక్స్ని ఎలా అవాయిడ్ చేయాలి అనేది డీటెయిల్గా డిస్కస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నువ్వు కొట్టే నీ టీసీఎస్ జాబ్కి బెస్ట్ రోడ్ మ్యాప్ అండ్ గుడ్ షార్ట్ కట్. సో లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. జాబ్, కెరీర్ గ్రోత్ అండ్ టెక్ టిప్స్లో బెస్ట్ కంటెంట్ని మీకు ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను. ఎప్పుడు చదువు, జాబే కాకుండా అప్పుడప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా చేద్దామని అనుకుంటున్నాను, చేస్తూ ఉంటాను కూడా. సో దానికి మీ సపోర్ట్ కావాలి కాబట్టి సబ్స్క్రైబ్ బటన్ కొట్టేమ్మా. లైక్ కొట్టడం మర్చిపోయాం, కొట్టు. గంట కూడా కొట్టేసావుగా? ఓకే, డన్. సో వాట్సాప్ గైస్, నా పేరు రసి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిత్ సాయి విఘ్నేష్. టీసీఎస్ ఎన్క్యూటీ అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అనే కంపెనీ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసే ఒక నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్. ఇది టీసీఎస్ డిజిటల్, నింజా అండ్ ప్రైమ్ రోల్స్ కి ఒక స్క్రీనింగ్ టెస్ట్ అన్నమాట. మీరు ఈ టెస్ట్ రాసి 3.36 lakhs నుంచి, మీరు యూజీ స్టూడెంట్స్ అయితే 9 lakhs వరకు, లేదా పీజీ స్టూడెంట్స్ అయితే 11 lakhs per annum వరకు ఎర్న్ చేసే ఛాన్స్ ఉంది. ఈ ఎగ్జామ్ ని ఇయర్ రౌండ్ మల్టిపుల్ స్లాట్స్ లో కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇది ఫ్రెషర్స్ కి ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు మా. ఇంకా ఈ ఎన్క్యూటీ గురించి డీటెయిల్ గా, డెడికేటెడ్ గా తెలుసుకోవాలనుకుంటే ఒక డెడికేటెడ్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టాను. ఈ పైన ఐకార్డ్స్ లో వదిలేస్తున్నాను, చూసేయి, ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఈ ఎగ్జామ్ లో మనకి సెక్షన్ వైజ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. దానికోసం మనం సెక్షన్ వైజ్ ప్రిపరేషన్ స్ట్రాటజీని మెయింటైన్ చేయాలి. ఈ ఎగ్జామ్ లో డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క సెక్షన్ ని ఎలా క్రాక్ చేయాలో మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సెక్షన్ న్యూమరికల్ ఎబిలిటీ. ఈ సెక్షన్ లో మీకు న్యూమరికల్ ఆప్టిట్యూడ్ అండ్ కాన్స్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. నేను 2 times ఎన్క్యూటీ ఎగ్జామ్ ని రాశాను. ఒకటి 27 November 2024 అండ్ 15th March 2025 లో రాశాను. సో ఏ టాపిక్స్ ఎక్కువ వచ్చాయో నాకు బాగా తెలుసు. మీరు ఈ సెక్షన్స్ లో మెయిన్ గా ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ ఏంటంటే పర్సెంటేజెస్, averages, simple interest, compound interest, profit and loss, time and work, speed and distance, ratios, algebra and ప్రాబబిలిటీ. నేను రాసినప్పుడు అండ్ మా ఫ్రెండ్స్ రాసినప్పుడు మాక్సిమం క్వశ్చన్స్ అయితే ఈ టాపిక్స్ నుంచే వచ్చాయి. సో నువ్వు ఏమీ ప్రిపేర్ అవ్వకపోయినా జస్ట్ ఈ టాపిక్స్ ని బాగా నేర్చుకుని ఎగ్జామ్కి వెళ్తే పక్కా చాలా మంచి స్కోర్ ని అచీవ్ చేస్తావు. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయాలంటే ఈ రిసోర్సెస్ ని ఫాలో అవ్వండి. చందన్ లాజిక్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఈ ఛానల్లో టాపిక్ వైజ్ వీడియోస్ ఉంటాయి. నేనైతే అక్కడే నేర్చుకున్నాను. ఇది ఏ ప్రమోషన్ కాదు, ఏంటి కాదు, నేను అక్కడే నేర్చుకున్నాను కాబట్టి మీకు కూడా అదే చెప్తున్నాను. నాకు చాలా హెల్ప్ అయింది ఆ ఛానల్. సో ఆ ఛానల్ ఒక లుక్ చేసేయండి. ఈ క్వశ్చన్స్ ని సాల్వ్ చేయడానికి షార్ట్ కట్ టెక్నిక్స్ కొన్ని ఉంటాయి. బట్ స్టిల్ ఫార్ములా బేస్డ్ సాల్వింగ్ అండ్ అప్రాక్సిమేషన్ టెక్నిక్స్ ని కూడా నేర్చుకోండి. మినిమం 10 questions per టాపిక్, లేదా కుదిరితే ఇంకా ఎక్కువనే సాల్వ్ చేసి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. న్యూమరికల్ ఎబిలిటీ అయిపోయింది. నెక్స్ట్ వర్బల్ ఎబిలిటీ. ఇది సెకండ్ సెక్షన్. చూసారు కదా, 93% వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మన ఛానల్లో వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు. ఇది చూస్తుంటే చాలా బాధేస్తుంది. నేనేం పాపం చేశాను? ఒక్క సబ్స్క్రిప్షన్ బటనే కదా, నొక్కితే అయిపోతుంది కదా, ఫ్రీయే కదా, నొక్కొచ్చు కదా. ప్లీజ్ నొక్కండి, గట్టిగా నొక్కండి ప్లీజ్. వీడియోలోకి వెళ్దాం కదా. ఈ వర్బల్ ఎబిలిటీలో మీరు బాగా ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ ఏంటంటే, బాగా కాదు అసలు వచ్చేవే అవి. రీడింగ్ కాంప్రిహెన్షన్ అంటే ఒక ప్యాసేజ్ మొత్తం ఇచ్చి దాని నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. లైక్ ఆ ప్యాసేజ్ కి ఒక మంచి టైటిల్ ఇవ్వండి, ఆ ప్యాసేజ్ సమ్మరీ చెప్పండి, ఇలాగా. నెక్స్ట్ సెంటెన్స్ అరేంజ్మెంట్స్, సెంటెన్స్ కరెక్షన్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్. ఈ టాపిక్స్ అయితే బాగా ఒక లుక్ చేయండి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మాక్సిమం క్వశ్చన్స్ అన్ని వర్బల్ ఎబిలిటీలో ఈ టాపిక్స్ మీద అడుగుతారు. రిసోర్సెస్ అంటే స్పెసిఫిక్ గా దీంట్లో అంటే ఏమి ఉండవు. నాకు తెలిసినంత వరకు ఎక్కడైనా ఒకేలా చెప్తారు. మీరు కొన్ని సెర్చ్ చేసి మీకు నచ్చిన వాటిలో ఏది నచ్చిందో దాని దగ్గర నుంచి నేర్చుకోండి. ఇంకా నెక్స్ట్ సెక్షన్ లుక్ చేసేద్దాం. ఇది రీజనింగ్ ఎబిలిటీ. దీంట్లో వాళ్ళు మేజర్ గా అడిగే టాపిక్స్ వచ్చేసి బేసిక్ పజిల్స్, సిలోజిమ్స్, బ్లడ్ రిలేషన్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్, డేటా సఫిషియన్సీ, వెన్ డయాగ్రామ్స్. మాక్సిమం ఇవే అడుగుతారు. కొన్నిసార్లు అంత ఎక్కువ అడగలేదు కానీ నంబర్ సిరీస్ కూడా అడుగుతారు. రిసోర్సెస్ అంటే మీరు ఇండియా బిక్స్ లేదా ప్రెప్ ఇన్స్టాలో మంచి క్వశ్చన్స్ అయితే ఉంటాయి, అవి సాల్వ్ చేయండి. వీటికంటూ గొప్ప ఎక్స్ప్లెనేషన్ అయితే అక్కర్లేదు, బట్ ఆ క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేస్తే మీరు పక్కా దీంట్లో షార్ప్ అయిపోతారు. సో ఈ 3 sections అయితే కంప్లీట్ చేసాం. నెక్స్ట్ తిమింగలం, హ్యాండ్స్ ఆన్ కోడింగ్. ఇక్కడ 2 coding questions అడుగుతారు. ఒకటి ఈజీ అండ్ ఒకటి మీడియం లెవెల్ క్వశ్చన్స్. ఈజీ లెవెల్ క్వశ్చన్స్ కి మనకి 35 minutes టైం ఇస్తే, మీడియం లెవెల్ క్వశ్చన్ కి 55 minutes టైం ఉంటుంది. దీనికి మీరు బాగా పదును పెట్టాల్సిన టాపిక్స్ ఏంటంటే, కండిషనల్ స్టేట్మెంట్స్ లో స్ట్రాంగ్ అయి ఉండాలి. డేటా స్ట్రక్చర్స్ వరకు రావాల్సిన అవసరం లేదు, కానీ అరేస్ అండ్ స్ట్రింగ్స్ లో ప్రాబ్లమ్ సాల్వింగ్ పక్కా నేర్చుకోండి. ఇక్కడ మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి C++, పైథాన్, జావా అండ్ పర్ల్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఈ 5 languages లో మీకు ఏదో ఒక లాంగ్వేజ్ అయితే పక్కా వచ్చి ఉండాలి. నేనైతే పర్సనల్ గా C++ ప్రిఫర్ చేస్తాను, మీది మీ ఇష్టం. ఒకవేళ మీరు కానీ C++ నేర్చుకోవాలనుకుంటే దానికోసం వేరే రిసోర్సెస్ ఏం అక్కర్లేదు. నా ఇన్స్టాగ్రామ్ లో 30 days డైలీ C++ తెలుగులో నేర్పిస్తున్నా, విత్ నోట్స్ కూడా. 30 days లో నీ కోడింగ్ నాలెడ్జ్ టాప్ లెవెల్లో ఇంక్రీజ్ అవుతుంది. ఇదే నా ఇన్స్టాగ్రామ్ ఐడి, లింక్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తున్నాను, వెళ్ళండి,
ఈ రోజు డే 2 రీల్ కూడా అప్లోడ్ చేస్తాను, వెళ్ళి చూసేయండి. సో నా C++ ఛాలెంజ్ పక్కన పెట్టేస్తే డైలీ మాక్ టెస్ట్ ని బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అప్పుడే మీకు ఎగ్జామ్స్ లో ఆ ప్రెషర్ ని హ్యాండిల్ చేసే కెపాసిటీ అండ్ క్యాపబిలిటీ వస్తుంది. సో మనం అయితే ఎన్క్యూటీలో వచ్చే సెక్షన్స్ అన్ని కవర్ చేస్తాం. మీకు కావాల్సిన రిసోర్సెస్ అన్ని డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, ఒకసారి ఒక లుక్ వేసేయండి. మీకు టైం చాలా తక్కువ ఉంది, మాక్సిమం టైంని ప్రాక్టీస్ చేయడానికి యూజ్ చేసుకోండి. అండ్ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు అందరూ చేసే కామన్ మిస్టేక్స్ ఎలా అవాయిడ్ చేయాలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. టైం మేనేజ్మెంట్ చేసుకోకుండా ఒకే క్వశ్చన్లో చాలాసేపు స్టక్ అయిపోకండి. అది రాలేదా దాన్ని పక్కన పెట్టి వేరే క్వశ్చన్ని ఫాస్ట్గా సాల్వ్ చేయడానికి వెళ్ళండి. మీరు ఒక్కొక్క క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఒక 1 minute దాకా టైం ఉంటుంది అంతే, ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ. సో మీరు ఒక 2-3 minutes ఒకే క్వశ్చన్ దగ్గర కూర్చుంటే మిగతా టైం మొత్తం వేస్ట్ అయిపోతుంది, మీరు చాలా క్వశ్చన్స్ వదిలేయాల్సి వస్తుంది. సో ఒకే క్వశ్చన్ మీద చాలాసేపు స్టిక్ అయి ఉండకండి. స్టార్టింగ్లో అలా టైం వేస్ట్ చేసి లాస్ట్లో గెస్ వర్క్స్ పెట్టేస్తూ ఉంటాము, అంత మంచిది కాదు. నెగిటివ్ మార్కింగ్స్ లేకపోయినా సరే కొంచెం సాల్వ్ చేస్తే వస్తుంది ఆన్సర్, అంత టఫ్గా ఉండవు. సో గెస్ట్లు పెట్టకండి. లాస్ట్ మినిట్లో ఫార్ములాస్ అండ్ షార్ట్ కట్స్ని రివైజ్ చేయడానికి ఒక డెడికేటెడ్ 1 hourని రివిజన్ కోసం పెట్టుకోండి. మాక్ టెస్ట్ కంపల్సరీగా అటెంప్ట్ చేయండి. టైం మేనేజ్మెంట్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. TCS అఫీషియల్ శాంపుల్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయండి. నాకు దొరికితే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. సో నేను చెప్పిన పాయింట్స్ అన్ని కళ్ళు మూసుకొని ఫాలో అయిపోండి, పక్కా TCSలో జాబ్ అయితే వస్తుంది. NQTని ర్యాంప్ పాడిస్తారు, పక్కా జాబ్ వస్తుంది. సో మీరు TCS NQTని క్రాక్ చేయడానికి రెడీగా ఉన్నారా? నేను చెప్పిన స్ట్రాటజీస్ అన్ని ఫాలో అవుతారా? కామెంట్ చేయండి. సో ఫాస్ట్గా వెళ్ళి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మావా, టైం లేదు. సో అంతే మావా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. నెక్స్ట్ మీ ముందుకు ఒక క్రేజీ వీడియోతో రాబోతున్నాను. అప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకొని పెట్టుకోండి. అంతవరకు ఉంటా, బాయ్, సైనింగ్ ఆఫ్, RSV.